కి స్వాగతం. వడియారాజుల చరిత్రను వెలుగులోకి తెద్దాం. కర్నూలు నాగేంద్రనగర్లోని వడ్డెర భవనంలో వడియారాజుల క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఏపీ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల లక్ష్మీకాంతయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాణ్యం టీడీపీ సీనియర్ నేత గౌరవ్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు రాజ్యాలు వెళ్లిన వడ్డెర రాజులు నేడు వెనుకబడిన స్థితిలో ఉన్నారని, వారి అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిచ్చేలా కృషి చేస్తామని అన్నారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం వడియారాజుల క్షత్రియ సేవా సమితి జాతీయ అధ్యక్షులు కందుల చంద్రశేఖర్ వడియారాజు మాట్లాడుతూ వడియారాజులకు గొప్ప చరిత్ర ఉందని, దానిని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వడ్డెరలు తమ పేర్ల చివర వడియారాజు అని చేర్చుకోవాలని సూచించారు. వడియారాజులకు ప్రత్యేక రిజర్వేషన్, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యా నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వడియారాజులు ఐక్యంగా వ్యవహరించాలని కోరారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వి చంద్రిక మాట్లాడుతూ వడియారాజుల సమాజంలో విద్యకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. యువత ఉన్నత విద్యను అభ్యసించి అన్ని రంగాల్లో రాణించాలని, మహిళలు కూడా విద్య, ఉపాధి, నాయకత్వ రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజ ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో కందుల రవీంద్ర, వడియారాజు, మల్లె కృష్ణయ్య, తన్నీరు రమణయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంతన్న గారు అందరూ కుల సంఘాల మీద గౌరవంతో అన్న వాళ్ళ మీటింగ్ పెడుతున్నామని లక్ష్మీకాంతయ్య గారు తెలియజేయడం వల్ల ప్రతి ఒక్కరు వచ్చి మీటింగ్కి హాజరయ్యారు. అలాగే వడ్డెర మహిళలకి ఎక్కడ న్యాయం జరగట్లేదు. గోడ కట్టాలన్నా మహిళలు కూడా సమానంగా పనిచేస్తున్నారు. ఇల్లు కట్టాలన్నా పిల్లల్ని చదివించి భర్తలు చూసుకొని ప్రతి పనిలో మహిళలు కూడా ముందున్నారు. వాళ్ళకి 45 సంవత్సరాలకి పింఛన్లు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాగే రాజకీయ పరంగా బీసీ మహిళలుగా రిజర్వేషన్ కల్పించాలని, వడ్డెర మహిళలు కానీ బీసీ మహిళలు కానీ 30% రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మీడియా రాష్ట్ర మహిళా అధ్యక్షులు నా పేరు చంద్రికమ్మ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములు. ఈరోజు కర్నూలు నగరంలో వడియారాజుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 10th మెరిట్ వచ్చిన వాళ్ళకు, ఇంటర్లో మెరిట్ వచ్చినటువంటి వాళ్ళకు కొంత సంఘం తరఫున ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు చదువుకోవాలని చెప్పి ఈరోజు వడ్డెర సంఘం తరఫున వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాం. కాబట్టి విద్య ద్వారానే మన పిల్లల్లో మంచి చైతన్యం వస్తుంది, ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా ఆర్థికంగా కుటుంబం డెవలప్ అవుతుంది. తరతరాల భవిష్యత్తు నిలబడాలంటే విద్య ద్వారానే. కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని చదివించాలా. మన వడియారాజుల పిల్లల్ని బాల కార్మికులుగా మార్చకూడదు. మన పిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథులుగా మా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వడియారాజుల క్షత్రియ సేవా సమితి జాతీయ అధ్యక్షులైనటువంటి కందుల చంద్రశేఖర వడియారాజు గారికి, ప్రధాన కార్యదర్శి అయినటువంటి రవీంద్ర వడియారాజు గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జాతీయ వడ్డెర సంఘం జాతీయ నాయకులైనటువంటి మల్లె కృష్ణయ్య గారికి, మిగతా ఇతరత్ర సంఘ పెద్దలు రమణయ్య గారికి, చంద్రికమ్మ గారికి, వెంకటేష్ గారికి, అందరికీ పేరు పేరున, మరో వెంకటేష్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే మేము కోరుకుంటున్నామో మా డిమాండ్లను నెరవేర్చి మమ్మల్ని ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. జై వడ్డెర, జై. నమస్కారం. నా పేరు కందుల చంద్రశేఖర్ వడియారాజు. నేను వడియారాజుల క్షత్రియ సేవా సమితి జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు కర్నూలు పట్టణంకి మేము పర్యటనతో ఇక్కడ సభకు మేము హాజరవడం జరిగింది. ఈ సభలో మేము చర్చించిన ముఖ్య అంశాలు ఏంటంటే, వడ్డెరులుగా పిలువబడుతున్న నేడు వీరంతా కూడా మహాసామ్రాజ్యాన్ని ఏలిన ఒకప్పటి మహారాజులు. ఇవన్నీ కూడా శాసనాల్లో పొందుపరచడం జరిగింది. శాసనాల్లో ఏవైతే వడ్డెరాజులుగా, గజపతి రాజులుగా పేర్కొన్నారో అదేవిధంగా
మా అందరిని కూడా వడ్డెరులకి బదులుగా వడ్డెరాజులు లేదా గజపతి రాజులుగా కుల పట్టికలో మమ్మల్ని చేర్చి గౌరవప్రదంతో మమ్మల్ని ఈ సమాజానికి పరిచయం చేయాలని చెప్పి, ఈ సమాజంలో మమ్మల్ని గౌరవప్రదంగా పిలవాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది. అతి తొందరలో మేము గవర్నమెంట్ వారికి, ప్రభుత్వం వారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండోది, ప్రతి మనిషి కూడా విద్యతో పాటు ఉద్యోగంతో పాటు రాజకీయ ప్రాధాన్యత సాధించినప్పుడే ఆ కులాలు అనేవి అత్యధికంగా ముందుకెళ్ళడానికి, ప్రాధాన్యత జరగడానికి సాధ్యమవుతుంది. కాబట్టి వడ్డీరాజులు లేదా గజపతి రాజులకి రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకొకటి మరి ఒకటి ఏంటంటే, వడ్డీరాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డీరాజుల కార్పొరేషన్లో విద్యకి, ఉద్యోగాల్లో తర్ఫీదు పొందడానికి, స్కిల్ డెవలప్మెంట్కి కొంత ఫండ్ కేటాయించి కార్పొరేషన్లో మా పేద విద్యార్థులకి లేదా విద్యార్థుల నుంచి ఉద్యోగస్తులుగా వాళ్ళు మరలడానికి సహకరించి వారు ఉద్యోగాలుగా వారు చేయడానికి గవర్నమెంట్ వారు సహకరించాలని, వాటికి కొంత ఫండ్ కేటాయించాలని మా మనవి. మూడోది, అతి తొందరలో జరుగు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా వడియరాజు సోదరులు కానీ సోదరిమణులు కానీ అభ్యర్థులుగా ఏ పార్టీ నుంచి అయినా సరే టికెట్ తీసుకొని వారిని మేము గెలిపించుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. నమస్కారం, ధన్యవాదాలు.